వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. ఈరోజు మనము ద్వాదశిలో ఉన్నామండి. తర్వాత త్రయోదశి వస్తుంది. ఇక ఈరోజు ధనిష్ట నక్షత్రం సోమవారం అండి. సోమవారం అంటే మనకి చంద్రుడు గుర్తుకొస్తాడు. అదేవిధంగా సోమవారం పరమేశ్వరుడు రోజు కాబట్టి మనము ఓం సోమనాథాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అదేవిధంగా చదివే పిల్లల్లో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఓం సోమనాథాయ నమః, ఓం సోమనాథాయ నమః, ఓం సోమనాథాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈ రోజంతా చక్కగా జపించండి. ఇక మనము వాస్తు అనేది పట్టించుకోవాలి అండి. చాలామంది గృహప్రవేశం చేసిన తర్వాత పాలు పొంగించిన తర్వాత దాన్ని రెంట్కి ఇవ్వడం కానీ లేదంటే ఏదన్నా కమర్షియల్ పర్పస్లో వాడుతుంటారు. అయితే పాలు పొంగించిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి చూడరు, వెళ్ళి అందులో ఉండరు, వచ్చేస్తారు. దయచేసి అలా చేయకండి. అదేవిధంగా మనం ఇంట్లో నవగ్రహ పూజ చేసుకోవచ్చు, కానీ నవగ్రహ శాంతి అనేది చేయకూడదు. అదేవిధంగా ధన్వంతరి పూజ చేసుకోవచ్చు, కానీ మృత్యుంజయ మంత్ర హోమాన్ని చేయించుకోకూడదు. అదేవిధంగా మనం ఇంట్లో వివాహాలను జరిపించవచ్చు, కానీ కుంభ వివాహం, అర్క వివాహం, కదలి వివాహం లాంటివి చేయించకూడదు. అదేవిధంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు చేయించకూడదు. సర్ప పూజలు, సర్పాలకు ఆరాధన చేయొచ్చు ఇంట్లో, కానీ సర్పశాంతులు ఇంట్లో చేయించకూడదు. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఏవైతే శాంతి పూజలు ఉంటాయో ఆ శాంతి పూజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో చేయించకూడదండి. వాటిని దేవాలయ ప్రాంగణంలోనే చేయించుకోవాలి, బయటే. ఇంట్లో మనం ఎందుకు చేస్తున్నాము? శాంతి కోసమే కదండి చేసేది. ఆ శాంతిని ఇంట్లోనే ఆ పూజ చేపిస్తే శాంతి ఎలా ఉంటుంది? కర్మ మిగిలిపోతుంది. కానీ దయచేసి దీన్ని అందరూ గుర్తుంచుకోండి. ఈరోజు నిత్య నక్షత్రం ధనిష్ట నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదనతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా అండి, ఏవైతే ముళ్ళ వృక్షాలు ఉంటాయో, ఏ చెట్లకైతే ముండ్లు ఉంటాయో వాటి కింద ఉండకూడదు అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో ఉంది అండి. ఎందుకంటే ఈ ముళ్ళ వృక్షాలు అనేవి విషవాయువును విడుదల చేస్తాయి. ఎప్పుడైతే అవి మనం పీల్చుకుంటామో దాని వలన అనారోగ్యం సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అక్కడ ఉండకూడదు. అదేవిధంగా భారీ చెరువులు, బావులు ఉన్న జాగాలో దాన్ని మట్టితో కప్పిపేసి ఆ ప్రదేశంలో మనం ఇంటిని కట్టకూడదు. అలా చేయడం వలన పుత్రశోకం అని ఉంది అన్నమాట. ఆ ఇంటి యజమానైనా పుత్రశోకాన్ని అనుభవిస్తాడు, లేదంటే ఇంటి యజమాని కొడుకైనా పుత్రశోకం. ఇలా అపమృత్యు దోషాలు, కలహాలు లాంటివి ఆ ఇంట్లో ఉద్భవిస్తాయి. మన సంప్రదాయంలో భాగంగా పిల్లలు జన్మించిన తర్వాత 1 సంవత్సరం వరకు కూడా వాళ్ళ తలలో దువ్వెన పెట్టి దువ్వరు. ఎందుకంటే వాళ్ళ తలపైన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పూర్వకాలంలో దువ్వెనలను అనేవి వెదురుతోనూ లేదంటే గంధపు చెక్కలతో కూడా తయారయ్యాయి. మొత్తానికైతే కర్రతో చేసిన దువ్వెనలు ఉండేవి. ఆ ముళ్ళు అవి గుచ్చుకున్నప్పుడు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి దువ్వకపోయేవారు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ దువ్వెనలు వచ్చాయి. అయితే ఆ ప్లాస్టిక్ అనేది మనం దువ్వినప్పుడు హెయిర్ అనేది ఇలా నిలిచి ఉన్నప్పుడు దానికి సంబంధించిన బ్రెయిన్లో ఉన్న నర్వ్ రిలేటెడ్ సిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందుకనే సంవత్సరం వరకు పిల్లల తలలో దువ్వెన పెట్టేవారు కాదు. సో ఇది వైజ్ఞానపరంగా నిజమే. అదేవిధంగా మన సంప్రదాయం ప్రకారం ఏంటి అంటే, ఎప్పుడైతే తల మీద దువ్వెన పెట్టి దువ్వుతామో అప్పుడు వాళ్ళకు నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా వాళ్ళలో అలా దువ్వకుండా ఉండడం వలన ఏమవుతుంది అంటే,
పిల్లలకి వెంట్రుకలు తీయిస్తారు కదండీ చిన్న వయసులోనే. ఆ చిన్న వయసులోనే వెంట్రుకలు తీసినప్పుడు కాస్త గంధాన్ని తలకై రాసేవారు. అలా రాయడం వలన బ్రెయిన్‌లో దైవశక్తి ఉత్పన్నమయ్యేది. అరిషడ్వర్గాలు దూరమైపోయి బ్రహ్మజ్ఞానిగా ఉండేవారు పిల్లలు. అదేవిధంగా ఏదైనా పిల్లలు ఆటిజంతో బాధపడితే ఆ బాధలు తొలగిపోతాయని, అలాగే వాళ్ళ ఆ ఇంటెలిజెన్స్ కోషియంట్ ఐక్యూ లెవెల్ అనేది పెరుగుతుందని చెప్పేసి చిన్నప్పుడు దువ్వెనతో దువ్వనిచ్చేవారు కాదు. ఇక రేపు ఉదయం పూట పాటించవలసిన పూజ అండి. రేపు మంగళవారం అమావాస్య గడియలు ఉంటాయండి. రేపు మినప్పిండి ప్రమిదల్లో అమ్మవారి ముందు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ పోసి దుర్గాదేవి ముందు దీపారాధన చేయండి. ఇలా ఆ తరువాత 2 మిరియాలను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఎవరికైతే ఎక్కువ కోపం ఉందో వారి పేరు తలుచుకోండి. ఇలా తలుచుకొని ఆ వెలిగే దీపంలో మిరియాలను వేయండి. దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని ఒక ముద్దలా చేసి బయట వేసేయండి. ఎవరు తొక్కని చోట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎవరికైనా కోపం ఉంటే అది తొలగిపోయి గొడవలు జరుగుతుంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ, పిల్లలతో కానీ, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అనుకున్నప్పుడు అవన్నీ తగ్గిపోయి ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఈరోజు మంచిగా త్రయోదశి గడియలు ఉంటాయి. ఈరోజు సాయంత్రం త్రయోదశి గడియల్లో ప్రదోష కాలంలో పరమశివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అదేవిధంగా ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. తదుపరి మారేడు దళాల మీద గంధంతో శ్రీరామ అనే నామాన్ని రాసి పరమేశ్వరునికి పూజించండి. పూజ అనంతరం శివ దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ఇంట్లోని దారిద్ర్యం దూరం అవుతుంది. తప్పకుండా చాలా మంచి పూజ అండి. ఆచరించండి.